హాయ్ అండి, వెల్కమ్ టు తుంగభద్ర రుచులు. సంక్రాంతికి అందరూ పిండి వంటలు రెడీ చేసుకుంటున్నారు కదండి. మన తుంగభద్ర రుచుల్లో కూడా వచ్చేసాయి సంక్రాంతి స్పెషల్ అరిసెలు. ముగ్గురు లేదా నలుగురు ఉండే చిన్న ఫ్యామిలీకి సరిపడగా అరిసెల్ని తక్కువ మెజర్మెంట్స్తో ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా 2 తవ్వల బియ్యము, అంటే కేజీ బియ్యం అండి, కేజీ బియ్యం తీసుకుని శుభ్రంగా ఒక 4-5 సార్లు కడిగి 2 రోజుల పాటు నానబెట్టుకోవాలి. అంటే ఈరోజు మార్నింగ్ కడిగామంటే మర్నాడు లేదు, 3వ రోజు పొద్దుట వరకు కూడా నానాలి. అలాగే ప్రతి పూట కూడా మనము బియ్యము కడుగుతూ ఉండాలి. ప్రతి పూట 1 సారైనా 2 సార్లైనా సరే బియ్యం కడిగి మళ్ళీ నానబెట్టుకోవాలి. అలా నానిన బియ్యాన్ని 2 రోజుల తర్వాత ఇలా జల్లెడలో వాడేసుకోవాలి. నీరంతా కిందకి దిగిపోతుంది. 20 నిమిషాల పాటు ఇలా ఆరిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే మనకి తొందరగా పిండి నలుగుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఇప్పుడు మనం జల్లెడ పట్టుకుందాము. స్పూన్తో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే మనకి పిండి బాగా నలుగుతుంది. అలాగే జల్లెడ కూడా బాగా మెత్తని పిండి జల్లెడ ఉంటుంది కదండి, లాస్ట్ రేకు ఉంటుంది కదా, అంత మెత్తగా జల్లించుకోవాలి. మనము ఈ బియ్యంని మిల్లుకి తీసుకెళ్ళి కూడా ఆడించుకోవచ్చు. కాకపోతే కొంచెం బియ్యం కదా, అందుకు మిక్సీలో వేస్తున్నాను. ఇలా పూర్తిగా బాగా జల్లించుకున్న తర్వాత ఈ మొరాలు మన మిక్సీ జార్లో వేసేసి ఇప్పుడు మరికొన్ని బియ్యం వేసి గ్రైండ్ చేసుకోవాలి. బియ్యం మాత్రం పూర్తిగా ఆరకూడదండి, ఆరిపోతే మనకి పిండి డ్రై అయిపోతుంది. అందుకు కొంచెం తడి ఉండగానే వేసుకోవాలి. అలాగే జల్లించిన తర్వాత ఇలా దగ్గరికి గట్టిగా నొక్కేసుకుంటే మనకి పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇలా పిండి అంతా కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పాకం పట్టుకుందాము. ముందుగా స్టవ్ పైన దళసరిగా ఉన్న ప్యాన్ పెట్టుకుని అందులో 1/2 కేజీ బెల్లం తురుముకుని వేసుకోవాలి. 1/2 కేజీ బెల్లానికి కేజీ బియ్యం నానబెట్టుకున్నాను. పిండి కొంచెం మిగులుతుంది. ఇలా బెల్లంలో 1 గ్లాసు నీళ్లు వేసుకున్న తర్వాత ఈ బెల్లం అంతా కూడా పూర్తిగా కరగనివ్వాలి. ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు దీన్ని వడపోసుకుందాము. బెల్లంలో ఏమైనా తుక్కు అది వస్తుంది కదా, అందుకు ఇలా వడపోసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ని శుభ్రంగా కడిగేసి మళ్ళీ పెట్టి మనం వడపోసుకున్న బెల్లము నీళ్లు వేసేసేయాలి. మనము ఈ పాకం కోసం 1 గ్లాసుడు నీళ్ళ వరకు వేసుకున్నాము. ఇలా 1 గ్లాసుడు నీళ్ళ వరకు పట్టేస్తాయి. నీళ్లు కొంచెం ఎక్కువ ఉండి అలాగే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే నిదానంగా బాగా ఉడుకుతుంది పాకము. మన అరిసెలు మంచి టేస్టీగా వస్తాయి. తక్కువ నీళ్లు పోసి హై ఫ్లేమ్లో ఉడికించే కన్నా ఇలా కొంచెం ఎక్కువ నీళ్లు పోసుకుని మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి అరిసెలు. అలాగే ఇప్పుడు పాకం వచ్చిందా లేదా చెక్ చేయడానికి ప్లేట్లో నీళ్లు వేసి కొంచెం పాకం వేసి ఇలా ఉండైన తర్వాత దీన్ని పైనుంచి కిందకి వేస్తే సౌండ్ రావాలి, ఠంగ్మని సౌండ్ వస్తుంది. అలా సౌండ్ వస్తే మనకి అరిసెల పాకం కరెక్ట్గా వచ్చినట్టు. వినిపిస్తుంది కదండి. ఇలా సౌండ్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము పాకము దింపేసుకోవాలి. ఇలా దింపిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల వరకు నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, అది వేసుకోవాలి. ఉండలు లేకుండా కొంచెం చిదుపుకుని వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా పిండి వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. పాకము చల్లారకుండా ఫాస్ట్గా పిండి వేసుకుంటూ ఇలా పూర్తిగా కలుపుకోవాలి. మనము కన్సిస్టెన్సీ చూసుకుని పిండి వేసుకోవాలండి. మరీ గట్టిపడే వరకు వేసుకోకూడదు. చూస్తున్నారు కదా, లూజ్గా ఉంది. ఇలా ఉండాలి. ఇలా ఉంటే మనకి చల్లారేటప్పటికి కొంచెం గట్టిపడుతుంది. అలాగే ఉండలు లేకుండా బాగా మెదుపుకుంటూ కలుపుకోవాలి.
ఇలా నేను 2 తవ్వలు అంటే కేజీ బియ్యం వేసుకున్నాను కదండి. కేజీ బియ్యంకి అర కేజీకి బెల్లానికి ఇంత పిండి మిగిలింది. చూస్తున్నారు కదా, ఇలా సెలవుడంతా కూడా కొంచెం లూజ్గా ఉండేలాగా ఉంచుకుని మనము అరిసెలు చేసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్లో నూపప్పు వేసుకోవాలి. ఇలా నూపప్పు వేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్లు వేసుకుని ఈ నూపప్పుని తడి చేసుకోవాలి. ఇలా తడి చేసుకోవడం వల్ల మన అరిసెలకి అంటించినప్పుడు రాలిపోకుండా ఉంటుంది. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకుని దానికి ఆయిల్ రాసుకోవాలి. ఇలా అంతా కూడా ఆయిల్ రాసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న సెలవుడు ఉంది కదా, దాన్ని కొంచెం చిన్న ఉండ తీసుకుని ఇప్పుడు దీన్ని నూపప్పులో అద్దాలి. ఇలా అద్దిన తర్వాత మనము అరిసెలు చేసుకోవడమే. అరిసెలు పల్చగా చేసుకోవాలి. చేతికి కొంచెం నూనె రాసుకుంటూ ఇలా అరిసెలు పల్చగా నొక్కుకోవాలి. మనము కొబ్బరి బూరెలు కొంచెం లావుగా వేసుకుంటాం కదా, అలా కాకుండా పల్చగా వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాగిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ కాగింది కదా, ఇందులో అరిసె వేసేసుకోవడమే. చాలా తొందరగా వేగిపోతుందండి అరిసెలు. వేయడం తీయడం అన్నట్టుగా ఉంటుంది. ఇలా ఒక పక్క వేగిన తర్వాత మరొక పక్కకి టర్న్ చేసుకున్నాను. ఫ్లేమ్ మాత్రం మీడియంలో ఉండాలండి. మీడియంలో ఉంచుకుని మనము అరిసెలు వేయించుకోవాలి. మనకి నూనె సరిగ్గా కాగలేదంటే అరిసెలు నూనె లాగేస్తాయి, అలాగే ఎక్కువ కాగితే మాడిపోతాయి. అందుకు మీడియంలో ఉంచుకుని మనం వేయించుకోవాలి. ఇలా ఆ పక్క మధ్యలో పెట్టి కొంచెం ప్రెస్ చేసామంటే ఆయిల్ అంతా కూడా కిందకి దిగిపోతుంది. మరీ ఎక్కువగా ప్రెస్ చేయొద్దండి. మరీ ఎక్కువగా ప్రెస్ చేస్తే మనకి అరిసె వెరవెరలు వచ్చేసి అంత బాగుండదు, గట్టిపడిపోతుంది. అందుకు లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇంకొక అరిసె చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో నూపప్పు వెళ్తుంది కదా, అందుకు హోల్ పడుతుంది. కానీ నూపప్పు ఎంత అద్దుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కదండి అరిసెలు. చూస్తున్నారు కదా, ఎంత తొందరగా, చాలా తొందరగా వేగిపోతాయి అరిసెలు. మనము ఇంకొక అరిసె చేసేటప్పటికి ఈ ఫస్ట్ది వేగిపోతుంది. ఇంతేనండి, మన అరిసెలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ అరిసెల్ని మనం ఒక జల్లెడి రేకు వేసుకుని దానిపైన అరిసెలు పెట్టుకుంటే ఆయిల్ అంతా కూడా కిందకి దిగుతుంది. చిన్న చిన్న ఫ్యామిలీస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన తుంగభద్ర రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.